రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. హైదరాబాద్ లో పురాణపూల్ మాదుర్గ ఆలయాన్ని దుండగుల రాళ్ల దాడితో ఇద్దరు పోలీసులు అధికారులు రక్తస్రావంతో గాయపడ్డారు. దాదాపు 15 వారి వాహనాలు పురాణపూల్ వద్ద ఒక పోలీస్ బైక్ ధ్వంసమైతే ఇక లాఠీచార్జ్ తర్వాత పురాణపూల్ మందిర్ చుట్టూ పరిస్థితి ప్రశాంతంగా ఉంది. బహదూర్పురా వైపు నుంచి మరో సంఘం వ్యక్తులు వచ్చి రాళ్లు రువ్విన కొద్ది నిమిషాల ముందు పారిపడ్డ పోలీసులు వెంటనే స్పందించారు. హైదరాబాద్ లో పురాణపూల్ మాదుర్గ ఆలయాన్ని దుండగుల రాళ్ల దాడితో ఇద్దరు పోలీసులు అధికారులు రక్తస్రావంతో గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. హైదరాబాద్ లోని పురాణపూల్ ధర్మజ ఆలయాన్ని రాత్రి 11:30 గంటలకు కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు అయితే అపవిత్రం చేశారు. పోలీస్ శాఖ అయితే పూర్తిగా అప్రమత్తమైంది. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయం పైన, ఇటు సఫీగూడలోని కట్టమేసి దేవాలయం పైన, ఇటు పురాణపూర్లోని దేవాలయం పైన తీవ్రవాదులు ఉన్మాదులు చాలా ఉన్మాదులుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను కైవసం చేసుకున్నట్టుగా కూడా ఇటు భక్తులు ఆవేశాలు చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు వ్యతిరేకంగా ఎన్నటికీ పనిచేయదని వారికి తెలుసు. అందుకే ఆలయ పరిధిలో అపవిత్ర పనులు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇటు నకిలీ సెక్యులర్ విషయమై ఇటు మౌనం వహిస్తున్న పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. మొత్తానికి ఆలయాలు అంటే రాజాలు కావచ్చు, మలమూత్ర విసర్జన కావచ్చు, విగ్రహాలు తొలగించడం కావచ్చు, ఇక చాలా రకాలుగా కూడా ఆలయాల పైన అయితే కొంతమంది ఉన్మాదులు దీనిపైన ఇటు చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో ఇటు పురాణపూల్లో అయితే మాత్రం ఒక ఘటన అయితే చోటు చేసుకుని చెప్పొచ్చు. రాళ్లదారి కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. రాళ్లదారి పోలీసులకు రక్తస్రావంతో గాయపడ్డారు. కొంతమంది అంటే భారీ వాహనాలు పట్టి పోలీసులు కూడా అక్కడ అప్రమత్తమయ్యారు. మొత్తంగా పురాణపూల్ మందిరం ఒక ప్రశాంత పరిస్థితి తీసుకురావడానికి ఉంటే చాలా మంది ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒకటి కాదు, రెండు కాదు, గతంలో హైదరాబాద్ పరంగా చూసినట్లయితే పదే ఇలాంటివి పునరావృతం అవుతున్నాం. మరి కొంతమంది మధ్యస్థం లేని వారిని కొట్టువేయడం ఇవి జరుగుతున్న నేపథ్యంలో ఇంతగా రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే పురాణ పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులు అయితే అక్కడికి మోహరించడం జరిగింది. మహేందర్, ప్రస్తుతం మరి పోలీసు అధికారులు అయితే రక్తస్రావంతో గాయపడ్డట్టు కూడా తెలుస్తుంది. మరి ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఘటనా స్థలంలో జరిగినట్టు కొంతమంది రాళ్లదాడి చేస్తుందో దాని తగ్గట్టుగా పోలీసులు అయితే సమీప ఆసుపత్రికి అందించడం జరిగింది. వాళ్ళ చికిత్స పడుతున్నారు. అంటే ఘటన గల కారణాలు, రాళ్ళ కారణాలు, వీటన్నిటిపైన అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇక్కడ చూడాలి ఎంతమంది పోలీసులకు ఇంకా గాయాలు జరిగాయి, ఇలాంటి పరిస్థితి అనేది అధికారులు పూర్తిగా చెప్పని పరిస్థితి ఉంది. ఇంకా అంటే అక్కడ ప్రస్తుతం ఎవరు కూడా ఆ ప్రాంతాలకు రాకుండా ఇంకా ఘటన అయితే ఘటన చేస్తే అది రెట్టింపు కాకుండా చూడడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్ రెడ్డి. मंदिर पुराना पुल दरवाज़ा मंदिर के पास रात में 11:11 के आसपास जो है कोई एंटी सोशल एलिमेंट आकर कुछ डिस्टर्बेंस क्रिएट किए यहाँ पे, और डिस्टर्बेंस क्रिएट करने के बाद तुरंत उसका इन्फॉर्मेशन पुलिस को मिला। पुलिस यहाँ पर तुरंत पहुँची। हमारे एनजेडो एनएसओ लोग जो ऑन ड्यूटी थे वो लोग यहाँ पे पहुँचे। यहाँ पहुँचने के बाद यहाँ पे कुछ लोग गैदर थे, उनसे बातचीत करके इमीडिएटली हम लोगों ने एक केस रजिस्टर किया है, और केस रजिस्टर करने के बाद कुछ क्लूज भी हम लोगों को मिले हैं। उस क्लूज पे हमारी पुलिस फोर्स अभी काम कर रही है। यहाँ पे पूरी सिचुएशन पीसफुल है और जो है पुलिस अलर्ट है। जोन्स की भी फोर्स आ चुके हैं यहाँ पे, अपने हेडक्वार्टर्स की फोर्स भी आ चुका है, रैफ भी
आ चुका है। सारे लोग इंटेंसिफाई किए हुए हैं पेट्रोलिंग को, और कहीं पे भी किसी भी तरह का कोई भी हम लोग इंसिडेंट को होने नहीं देंगे। और अब पुलिस पूरी अलर्ट है। हमारे लोकल डीसीपी साहब, राजेंद्र नगर डीसीपी साहब और चार मीनार डीसीपी साहब और सारे सीनियर ऑफिसर्स यहाँ पर पहुँचे हुए हैं, और पूरा जो है इस सिचुएशन को अंडर कंट्रोल और पीसफुल रखे हुए हैं। जो लोग भी किसी भी तरह का कोई भी कार्रवाई, एंटी सोशल एलिमेंट्स जो भी गलत काम करेंगे, डेफिनेटली पुलिस उन पर पूरा का पूरा एक्शन लेगी। हैदराबाद में कोई किसी भी तरह